సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, తార్నాక, బోడుపల్, పీర్జాదిగూడ, నాచారంలో వర్షం కురుస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, కాచిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, రామ్నగర్, కోఠీలోనూ వర్షం పడుతోంది. ఇటు పాత బస్తీలోనూ జోరుగా వర్షం పడుతోంది. చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, సంతోష్ నగర్, కంచన్బాగ్, బండ్లగూడ, ఛత్రినాక, శాలిబండ ప్రాంతాల్లో రెయిన్ కురుస్తోంది. అవసరమైతేనే పబ్లిక్ బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది సహాయ చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి సిటీలో? సౌజన్య, మనకి ఈరోజు ఉదయం నుంచి కూడా ఫుల్ డ్రైగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కాసేపటి క్రితమే ఇటు మనకి ఈస్ట్ పూర్తిగా కూడా ఈస్ట్ జోన్ అండ్ నార్త్ జోన్ వైపు కూడా వర్షం ప్రారంభమైంది. ఇటు మనకి ఏదైతే ఈ ఓల్డ్ సిటీ కానీ, తర్వాత తుర్కయాంజలు, తర్వాత ఎల్బీ నగర్, ఈ ఏరియాలో వర్షం అయితే ప్రజెంట్ కురుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కూడా కురుస్తుంది సిటీ వ్యాప్తంగా. దీంతో చాలా కాలనీలు కూడా లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ మనకి ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్, ఎల్బీ నగర్, గుర్రంగూడ, తర్వాత బిఎన్ రెడ్డి, ఈ పరిసర ప్రాంతాల్లో వర్షం అనేది మొదలైంది. కొన్ని చోట్ల భారీ వర్షం, మరికొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. ఇక దీంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తుందంటూ కూడా అటు వెదర్ మ్యాన్స్ తో పాటు అటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. ఉదయం నుంచి కూడా పూర్తిగా ఒక అధికంగా ఉష్ణోగ్రత కూడా అధికంగా ఈ రోజు ఉండేది. ఉక్కపోత వాతావరణం కూడా చాలా కనిపించినటువంటి పరిస్థితి. కానీ కాసేపటి క్రితమే పూర్తి కూడా అటు చాంద్రాయణగుట్టతో పాటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చాలా ఏరియాలో కూడా వర్షం మొదలైంది. మరోవైపు ఉప్పల్, తర్వాత రామంతాపూర్, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, తర్వాత ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్, ఇట్లా ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ప్రజెంట్ వర్షం కురుస్తుంది. ఇదే పరిస్థితి నెక్స్ట్ 2 hours వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక మరోవైపు మనకి కాసేపటి క్రితమే సిటీ సెంట్రల్ వరకు కూడా వర్షం క్లౌడ్స్ అనేది కూడా చేరుకున్నాయి. కాచిగూడ, కోటి, అబిట్స్, నాంపల్లి ఏరియాలో కూడా కొంత ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే ఆఫీసుల నుంచి ఇండ్లలోకి అందరూ చేరుకున్నారు. అయినా కూడా అరకొరగా ఉన్నటువంటి వాహనాలతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ప్రజెంట్ నాంపల్లి, కోటికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా ఇదే పరిస్థితి మరొక 2 గంటలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మనకి గత 2-3 రోజుల నుంచి కూడా డేలో కాకుండా ఈవినింగ్ 5 దాటిన తర్వాత ఎక్కువగా ఈ వర్షం అనేది సిటీలో మొదలవుతుంది. దీంతో కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా ఎవరు బయటకి రాని సమయంలో కూడా ఎక్కువగా ఫ్లడ్ వస్తున్నటువంటి పరిస్థితి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. దీంతో పాటు కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా కాలనీలు కూడా జలమయమైపోతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కొందరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించలేక వెహికల్స్ పై వెళ్ళడం వల్ల కొందరు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనకి ఇప్పటివరకు కొంతమంది డెడ్ బాడీలు కూడా ఇంకా లభ్యం కాలేదు. కాబట్టి అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా, ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కూడా హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మనకి ఉప్పల్, రామంతపూర్, తర్వాత ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, ఇటు ఓల్డ్ సిటీలోని కొన్ని ఏరియాలతో పాటు సిటీ సెంట్రల్లో కొన్ని ఏరియాల్లో వర్షం ప్రారంభమైంది. కాబట్టి అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ చెప్తున్నారు. ఇక వాటర్ లాగింగ్స్ ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా, మాన్సూన్ టీమ్స్ కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఎంటైర్ సిటీని కూడా రౌండప్ చేసేటువంటి అవకాశం ఉంది. క్లౌడ్స్ అంతా సిటీని విస్తరిస్తే కనుక రాత్రి సమయంలో కాబట్టి ఎప్పుడు ఎక్కువగా వర్షం, తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ చెప్తున్నారు. ఇక ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వలన ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాగల 2-3 రోజులు కూడా ఇదే పరిస్థితి. అంటే మనకు ఉదయం అంతా కూడా ఎట్లాంటి క్లౌడ్స్ ఉండవు, కానీ ఈవినింగ్ కల్లా క్లౌడ్స్ అంతా విస్తరిస్తాయి. హైదరాబాద్ నగరంతో పాటు ఇటు రంగారెడ్డి జిల్లా, ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అక్కడ కూడా అటు వాగులు, వంకలు ఇప్పటికే అన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఎక్కువ వర్షం కురిస్తే మాత్రం
కొంత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలంటూ చెప్తున్నారు. ఇక మరోవైపు సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా ఏరియాలో కూడా ప్రస్తుతం వర్షం లేదు, కానీ ఇక్కడ మనకి ఈస్ట్ జోన్ సైడ్ అయితే ప్రజెంట్ వర్షం ప్రారంభమైంది. ఇక సెకండ్ షిఫ్ట్ ముగించుకొని తమ ఇళ్లకు వెళ్ళే వారికి మాత్రం నెక్స్ట్ 1 అవర్ వరకు కూడా, అంటే మనకి దాదాపు 11:30 12 వరకు కూడా ఈ యొక్క స్పెల్ ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ట్రాఫిక్ సమస్య కానీ లేదంటే ఏదైనా రోడ్లకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని అలర్ట్గా ఉండాలంటే చెప్తున్నారు సౌజన్యం. హైదరాబాద్ చాలా స్పీడ్గా డెవలప్ అవుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 రూపొందించుకున్నట్లు చెప్పారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఢిల్లీలో నిర్వహించిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. కవిత ఇష్యూ అంతా కుటుంబం, ఆస్తి పంపకాల వివాదమేనని అన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ మెట్రోతో హైదరాబాద్ లో కనెక్టివిటీ పెరిగిందన్నారు. కోర్ సిటీలోని పొల్యూషన్ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తున్నామని తెలిపారు. సిటీ నుంచి రూరల్ ఏరియాలకు రోడ్లను డెవలప్ చేస్తున్నామన్నారు. మూసీలో గోదావరి నీళ్లు పారించి పునర్జీవనం తీసుకొస్తామన్నారు. సిటీని సిస్టమేటిక్ గా డెవలప్ చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సమ్మిట్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్. Today we have 70 kilometers of metro. Once we have initiated in 2004 for metro, we were in second position. Because of certain reasons, now we are in 9th place. So now I wanted to overcome that. Today we have 70 kilometers metro rail. We wanted to expand 150 kilometers. Hyderabad, Telangana wants to construct an Moosi River Development Fund. We wanted to regenerate Moosi River. By 2027, I am going to achieve that 3,000 RTC buses we are going to use in Hyderabad only EV vehicles. తెలంగాణ ట్రంప్ను ప్రజలు పక్కన పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇష్టానురాజ్యంగా పరిపాలన చేసేవాళ్లు ఎవరైనా ట్రంపేనన్నారు. పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ పవర్ కావాలన్నారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామన్నారు. దేశ జీడీపీలో 10% తెలంగాణ నుంచే రావాలన్నది తమ లక్ష్యమన్నారు సీఎం. डेफिनेटली पॉलिटिकल विल रहने का बहुत ज़रूरी है, मगर ऐसे सिस्टम ज़्यादा दिन चलने वाला नहीं है, क्योंकि तेलंगाना में भी एक ट्रंप था मगर लोग ट्रंप को हटा दिए. जो मनमानी से चलाने वाला कोई भी ट्रंप हो सकता है. तो ट्रंप जो उनके रात को जो नींद पे कुछ आए अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज़्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज गोइंग टू ఓవర్కమ్. భారతీయ విద్యార్థుల వీసాలను అమెరికా రిజెక్ట్ చేస్తే ఆ దేశమే ఎక్కువగా నష్టపోతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా యూనివర్సిటీలు ఇండియాకు వస్తే స్వాగతిస్తామన్నారు. రాష్ట్రంలో అమెరికా యూనివర్సిటీలకు అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. तो ट्रंप जो उनके रात को जो नींद पे कुछ आए अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज़्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज गोइंग टू ओवरकम. It is not going to affect our economy. It is going to affect even US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్పీ భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ వంటి వివిధ అంశాలపై న్యూజెర్సీ గవర్నర్తో సీఎం చర్చించారు. తెలంగాణ విజన్ 2047 సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో రాష్ట్రం ప్రాధాన్యాన్ని తెలియజేశారు సీఎం. భేటీలో న్యూజెర్సీ గవర్నర్ సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. కేటీఆర్ చెప్పినట్లే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నడుస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఆపినందుకే బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని ఆరోపించారు. 48 గంటల్లో సీబీఐ విచారణకు అనుమతి తెప్పిస్తానన్న కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు సీఎం రేవంత్. ఎల్ఎన్టీ చెప్పినట్లు ప్రభుత్వం నడవదని, ప్రభుత్వం చెప్పినట్టు ఎల్ఎన్టీ నడుచుకోవాలన్నారు. 2వ దశ మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం మెలికిపెట్టిందని ఆరోపించారు సీఎం.
కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు కలిసి కవితను టార్గెట్ చేశారని చెప్పారు సీఎం. ఉద్యమం పేరుతో వందలాది మంది చావుకు కేసీఆర్ కుటుంబం కారణమైందని, ఆ తల్లులు ఉసురు తగిలి ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో ముస్లం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ రైతులను శిక్షిస్తున్నాయన్నారు. ఓట్ చోరీ అంశంపై మొదట స్పందించింది తానేనన్నారు సీఎం రేవంత్. 2018 ఎన్నికల్లో 24 లక్షల ఓట్లు తొలగించారన్నారు. ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 50,000 ఓట్లను తొలగించారని ఆరోపించారు. జీఎస్టీ మార్పులతో తెలంగాణకు 8,000 కోట్ల నష్టం వస్తుందన్నారు. కనీసం 5 ఏళ్లు నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు వారిని ప్రోత్సహించాలన్నారు సీఎం రేవంత్. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతోనే చర్చలు జరిపినప్పుడు మావోయిస్టులతో చర్చలు జరపడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. తాను ఏపీ సీఎం చంద్రబాబును కలిస్తే తప్పుబట్టిన కేటీఆర్ ఏపీ మంత్రి లోకేష్తో రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రస్తుత పరిస్థితులను హైకోర్టుకు వివరించి ఏం చేయాలని అడుగుతామని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీ నేతకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తాను ప్రచారానికి వెళ్తానని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేయవచ్చు కానీ తాము ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకూడదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. వరుస సమీక్షలు, అభివృద్ధి పనులపై అధికారులతో చర్చలతో బిజీగా గడిపారు మంత్రులు. ఎవరి శాఖలపై వారు సంబంధిత అధికారులతో రివ్యూలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్ ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో రేషనలైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో బట్టి అధ్యక్షతన ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. R&B, పంచాయతీరాజ్, పోలీస్ శాఖ ప్రతిపాదనలపై చర్చించారు సభ్యులు. 1:3 చొప్పున ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు వారంలోగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు బట్టి. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి టెండర్లు స్పీడప్ చేయాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టిపై మాజీ మంత్రి హరీష్ రావు అతి తెలివితో అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి 35,000 కోట్లు పెడుతున్నారని, 4,47,000 ఎకరాల ఆయకట్టు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బ్యారేజీ కట్టాలని నిర్ణయించిన మాట నిజమేనని, కానీ ఖర్చు, ఆయకట్టుపై ఎలాంటి అంచనాలు రూపొందించలేదన్నారు. హరీష్ రావు అసత్య ప్రచారాల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉత్తమ్. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడేలా సమర్థవంతంగా కొనుగోలు చేపట్టాలని సీసీఐ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర వ్యాప్తంగా 122 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అక్టోబర్ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎంఎస్పీ చెల్లింపులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చూడాలని ఆదేశించారు. సెక్రటేరియట్లో సీసీఐ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు తుమ్మల. పత్తి ఉత్పత్తి, మార్కెట్ ధరల పరిస్థితి, ఎంఎస్పీ అమలుపై చర్చించారు. సనత్ నగర్ టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని R&B అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర. హాస్పిటల్ ప్రారంభమైన రోజు నుంచే ప్రజలకు వైద్య సేవలు అందించేలా అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకోవాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినాకు సూచించారు. డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని నియమించాలన్నారు. సిటీలోని 3 టిమ్స్ హాస్పిటళ్ల పనులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీల భవన నిర్మాణాలపై సమీక్ష చేశారు మంత్రి. సిటీలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వచ్చే కేబినెట్లో ఇళ్ల కేటాయింపులపై ప్రస్తావిస్తానని, సీఎంతోనూ ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి. అన్ని రంగాల కార్మికులకు ఏఐలో ట్రైనింగ్ ఇచ్చేందుకు నిపుణులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పట్టుదలతోని మహిళలకు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, వీళ్ళందరికీ ఆదుకోవాలని చెప్పి మైనారిటీస్కి కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సెక్రటేరియట్లో ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్నగా సహారా పథకాలను ప్రారంభించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు 50,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. రేవంత్ అన్నగా సహారా కింద ఫకీర్, దూదేకుల వారికి మోపెడ్ వాహనాలు అందిస్తామన్నారు. మైనారిటీలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తుందన్నారు. మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కూకట్పల్లిలో ఏర్పాటు చేసిన లైట్ హౌస్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలను వివిధ చేతి వృత్తులు కానీ, కంప్యూటర్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, మిషన్ ఏదైతే స్టీచింగ్ నేర్పించడం కానీ, డ్రైవింగ్, బైక్ డ్రైవ్ ఇట్లాంటి అనేక అంశాల పట్ల వాళ్లకు ట్రైన్ చేయడం కోసం ఈ రోజు ఇక్కడ రకరకాల కోర్సెస్ ను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ టూరిజానికి ప్రత్యేక చరిత్ర ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇంటర్నేషనల్ ఈవెంట్లు హైదరాబాద్ బ్రాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లాయన్నారు. సిటీలో ట్రావెల్ టూరిజం ఫెయిర్ ను ప్రారంభించారు మంత్రి. త్వరలో హైదరాబాద్ లో అంతర్జాతీయ టూరిజం సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. We, under the leadership of our Honorable Chief Minister Sri Revanth Reddy Garu, have recently rolled out a new tourism policy. This policy is highly investor friendly, offering wide scope for entrepreneurs to come forward with a variety of innovative ideas and projects. We are ready to support those who invest in making our vision a reality. రాష్ట్రాన్ని ఎకో టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. సెక్రటేరియట్లో ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీతో సమావేశమయ్యారు కొండా సురేఖ. వికారాబాద్లోని అనంతగిరి, ఖమ్మంలోని కనకగిరి సహా ఎకో టూరిజం స్పాట్లు, ప్రాజెక్టులపై చర్చించారు. ఆధ్యాత్మిక విధానంలో ఎకో టూరిజం డెవలప్ చేయాలన్నారు. అందుకు అవసరమైన నిధులను టూరిజం, ఎండోమెంట్ శాఖల నుంచి తీసుకోవాలని సూచించారు. దేశంలో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభించింది కాంగ్రెస్. ప్రజాస్వామ్య రక్షణ పోరాటంలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఎంపీ ప్రియాంక గాంధీ. ఈసీ ఏ తప్పు చేయకుంటే కర్ణాటక సిఐడి విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు కేసీ వేణుగోపాల్. మోదీ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు ఇండియా కూటమి నేతలు. దేశవ్యాప్తంగా బీజేపీ ఈసీ ఓట్ల చోరీపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ. ఒక వ్యక్తి ఒక ఓటు అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని రక్షించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. దీనికోసం ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలంతా ఈ క్యాంపెయిన్ లో పాల్గొనాలని కోరారు. ఈ క్యాంపెయిన్ లో ప్రతి పౌరుడు చేసే సంతకం ఓట్లాగే ఎంతో ముఖ్యమైందన్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడానికి జరిగే పోరాటంలో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ. I urge all of you to join our Vote Chori signature campaign. Just as every vote counts, every signature counts, every one of your voice standing up for democracy, standing up for the constitutional values which we are fighting for our constitution counts. కాఫీ రైతుల సమస్యలపై పార్లమెంటులో పోరాడతామన్నారు ఎంపీ ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో కలిసి కేరళలోని వయనాడ్లో పర్యటించారు. కల్పెటలోని చుండలేలో ఉన్న ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాఫీ పంట లాభసాటిగా మారేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. I had a very interesting meeting, not just with Coffee Board but also with other farmers who are involved in coffee farming, and we discussed all the difficulties they have and all the things that they would like me to do to support them, and I have assured them that I will take up their issues in Parliament and with the relevant ministries etc, and I will help them. దేశంలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఓట్ల దొంగలను ఎన్నికల సంఘం కాపాడుతోందని ఆరోపించారు. ఈసీ ఎలాంటి తప్పు చేయకుంటే కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఐడి విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి ఓటు వేసే దళిత, ఓబీసీ, ఆదివాసీ, మైనారిటీల ఓట్లు కుట్ర ప్రకారం తొలగిస్తున్నట్లు చెప్పారు కేసీ వేణుగోపాల్. This inquiry has been initiated by the returning officer of the Alliance, RO has given a complaint. On that basis, CID is investigating. For that investigation, CID is asking certain information from the Election Commission. With the 18 times they asked. Why Election Commission is not responded that? Why? Because clearly they are completely match fixing with the government and the BJP. ఓటు చోరీ అంశంపై చర్చ జరగకుండా బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దీనిలో భాగంగానే ఉగ్రవాది యాసిన్ మాలిక్ అఫిడవిట్లోని ఎంపిక చేసిన భాగాలను లీక్ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకే యాసిన్ మాలిక్తో సంబంధాలున్నాయన్నారు. 2011లో ఆర్ఎస్ఎస్ నేతలు మాలిక్ను ఎందుకు కలిశారని ప్రశ్నించారు.